హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము వర్గీకరణ గురించి మరియు వృక్షరాజ్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మనము జంతురాజ్యం గురించి మాట్లాడుకున్నాం. జంతురాజ్యం అంటే ఇందులో వర్గీకరిస్తారు. ఎలా వర్గీకరిస్తారు జంతువులు అనేది మనం ఈరోజు తెలుసుకున్నాం. వాటి యొక్క చలనాన్ని బట్టి, నెక్స్ట్ అవి ఆహారం ఎలా సేకరించుకుంటుంది వాటి బట్టి, ఇవన్నీ కూడా జంతువులు అన్నీ కూడా పరాన్నజీవులు. జంతువులన్నీ కూడా పరాన్నజీవులు అంటే ఒక జీవి మీద ఆధారపడి ఉంటాయి. దీన్ని బట్టి మనకి 2 రకాలుగా చేశారు. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే వెన్నుముకలు బట్టి కూడా మనకి 2 రకాలుగా వర్గీకరించారు జంతువుని. అవే అకశేరుకాలు, సకశేరుకాలు. అకశేరుకాలు, సకశేరుకాలు. నాన్ కార్డేటా, కార్డేటా. వెన్నుముక లేని జీవుల్ని అకశేరుకాలని, వెన్నుముక ఉన్న జీవుల్ని సకశేరుకాలని అంటారు. వెన్నుముక లేని జీవుల్ని 9 వర్గాలుగా, వెన్నుముక ఉన్నవి సకశేరుకాన్ని 5 విభాగాలుగా మనకి వర్గీకరించారు. ఫ్రెండ్స్, ఈరోజు మనము అకశేరుకాల యొక్క 9 వర్గాల గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ 9 వర్గాలు, ఫస్ట్ ప్రోటోజోవా. ఫస్ట్ వన్ ప్రోటోజోవా. ప్రోటోజోవా అంటే మొదటి జంతువు. ప్రోటో అంటే మొదటి, జోవా అంటే జంతువు. ప్రోటోజోవా. ఇవన్నీ కూడా ఏకకణ జీవులు, యూనిసెల్యులర్స్. ఓకే, ఏకకణ జీవులు అని మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అమీబా, యూగ్లినా, పారామిస్మ్. ఇవన్నీ కూడా మనకి ప్రోటోజోవాకి ఎగ్జాంపుల్. వీటి యొక్క శరీరంలో మనకి కాల్షియం కార్బోనేట్ అనేది మనకి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క స్టడీ ఆఫ్ ప్రోటోజోవా అధ్యయనాన్ని, ప్రోటోజోవాకి అధ్యయనాన్ని ప్రోటోజువాలజీ అని మనకి పిలుస్తారు. ప్రోటో అంటే మొదటిది, జోవా అంటే జంతువు. నెక్స్ట్ రెండవ వర్గము పొరిఫెరా. పొరి అంటే రంధ్రాలు కలిగి ఉండేవి, ఫెరా కలిగి ఉండడం, రంధ్రాలు కలిగి ఉండడం. అంటే ఈ జంతురాజ్యంలో అతి చిన్న వర్గం. ఈ 9 వర్గాలలో చూస్తే పొరిఫెరా అనేది అతి చిన్న వర్గం. ఇది ఒక రాయిని కానీ ఏదైనా ఒక వస్తువును కానీ అంటి పెట్టుకొని ఉంది. ఎందుకంటే దీని శరీరం మొత్తము కూడా రంధ్రాలు కలిగి ఉంటుంది అనమాట, స్పాంజ్ లాగా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ స్పాంజినా, స్పాంజిలా. ది స్టడీ ఆఫ్ పొరిఫెరా పారాజోవాలజీ. స్టడీ ఆఫ్ పొరిఫెరా పారాజోవాలజీ. ఓకే ఫ్రెండ్స్, మూడవ వర్గం సిలెంటరేటా. ఇవి కూడా పొరిఫెరా లాగే కలిగి ఉంటుంది, కానీ శరీరం మొత్తం రంధ్రాలు ఉండవు. ఈ శరీరం లోపల ఒక ఖాళీ ప్రదేశం అన్నది ఉంటుంది. ఈ ఖాళీ ప్రదేశంలో మనకి సిలెంటరేటా అనే పదార్థం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీనిలో చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ హైడ్రా చూసుకుంటే మనకి ఇందులో 2 పొరలు కలిగి ఉంటాయి. ఒకటి బాహ్య పొర, 2 అంతర పొర, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఫ్లాటీ హెల్మింథిస్. ప్లాటీ బల్లపరుపుగా, హెల్మింథిస్ పురుగులు. ప్లాటీ అంటే బల్లపరుపుగా, హెల్మింథిస్ అంటే పురుగులు, బల్లపరుపు కలిగిన పురుగులు. అంటే దీని శరీరం మొత్తం అంటే పూర్వాంతం నుండి పరాంతరం వరకు ఒకేలా చదునుగా ఇవి ఉంటాయి.
దీని శరీరములో పిండ దశకు వచ్చిన తర్వాత విస్తరిత జీవులుగా ఇవి మారుతాయి. ఎగ్జాంపుల్ బద్దె పురుగులు. ఎగ్జాంపుల్ బద్దె పురుగులు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, నిమటి హెల్మింథిస్. నిమటి హెల్మింథిస్. నిమటి అంటే గుండ్రంగా లేకపోతే దారాలాగా. హెల్మింథిస్ అంటే పురుగులు, అంటే గుండ్రాన్ని కలిగిన పురుగులు అని అర్థం. దీని శరీరంలో కూడా ఈ బల్లపరుపుగానే ఉంటుంది, కానీ ఇవి గుండ్రంగా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆస్కరిస్. ఎగ్జాంపుల్ ఆస్కరిస్. నెక్స్ట్ ఆరోది అనిలిడా. ఆరోది అనిలిడా. అనిలిడా అంటే మనకి అనెల్స్ అని పిలుస్తాం. అనెల్స్ అంటే వలయాలు కలిగి ఉండడం. వలయాలు అంటే దీని శరీరం మొత్తం కూడా ఖండితల్లాగా. మనం వానపాము చూసుకుంటే ఇలా వానపాము ఉంటుంది కదా, దానికి ఖండితాలు, శరీరం మొత్తం ఇలా ఖండితాల్లాగా మనకు ఉంటాయి కదా, ఈ ఖండితాల్లాగా మనకి కలిగి ఉంటుంది. శరీరం మొత్తం కూడా ఖండితాలు కలిగి ఉంటుంది, పూర్వాంతం నుండి పదాంతం వరకు. అనెల్స్ అంటే వలయాలు అని అర్థం. ఎగ్జాంపుల్ వానపాము, జలగ, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. వానపాము. వానపాము అంటే మనకి తెలుసు, ఇది రైతుల నేస్తము అని పిలుస్తాం. అంటే గోళ్ళు చేసుకునేవి రైతులకి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని వానపాములు పెంచుతారు కొంతమంది రైతులు. ఎందుకు? అవి గొల్లు చేస్తే వాటికి అవసరం కాబట్టి. ఆ పెంచడాన్ని వార్మి కల్చర్ అని పిలుస్తాం. వానపాములు పెంచే వాటిని వార్మి కల్చర్ అని మనకి పిలుస్తారు. నెక్స్ట్ వన్ మొలస్కా. మొలస్కా ఇవి దేహము మృదువుగా ఉంటుంది, అంటే శరీరము మెత్తగా ఉంటుంది అన్నమాట పట్టుకోగానే. అవి ఇందులో రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది, కానీ ఇందులో ఎలాంటి ఎముకలు కానీ ఏవి కూడా మనకి ఉండవు. ఎగ్జాంపుల్ నత్త, ఆల్చిప్పలు, ఆక్టోపస్. ఆక్టోపస్ అందరికి తెలుసు కదా, ముత్యాలు ఏర్పడతాయి అందులో, ఇది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రో అంటే కీలు, పొడ అంటే కాలు. కీలు గల కాళ్ళు కలిగి ఉండే జీవుల్ని మనము ఆర్థ్రోపోడా అంటాం. ఆర్థ్రోపోడా అంటే కీలు కలిగిన జీవులు. ఇందులో విసర్జక వ్యవస్థ అన్నది జరగదు, కానీ రక్తం అన్నది ప్రవహిస్తూ ఉంటుంది ఆర్థ్రోపోడాలో. ఎగ్జాంపుల్ రొయ్యలు, తేళ్ళు, పీతలు. ఇట్స్ లాస్ట్ వన్ ఎకైనోడెర్మేటా. ఎకైనోడెర్మేటా. ఎకైనో అంటే ముళ్ళు, డెర్మేటా అంటే చర్మము, ముళ్ళు గల చర్మము కలిగి ఉండడం. ఇదే భాషలో అంటే గ్రీకు భాషలో మనకి చెప్పారు. ఎకైనో అంటే ముళ్ళు, డెర్మేటా అంటే చర్మము. ఇందులో కూడా విసర్జన వ్యవస్థ జరుగుతుంది. ఎలాగ? అది కూడా జల ప్రసరణ వ్యవస్థ ద్వారా మనకి జరుగుతుంది. ఎగ్జాంపుల్ సముద్ర నక్షత్రం. అంటే ఇది సముద్రంలోనే ఎక్కువగా మనకి ఇవి ఇలా ఎకైనోడెర్మేటా జీవులు ఎక్కువగా మనకి ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అకశేరుకాల్లో 9 వర్గాలు. ఇవి చాలా డిఫికల్ట్ అనమాట, ఇవి చాలా గుర్తు పెట్టుకోవాలి ఈజీగా. ప్రోటోజోవా ఇలా పదాలన్నీ మీకు కష్టమే కదా పలకడము, అందుకే బాగా గుర్తు పెట్టుకోవడానికి మనకి తెలిసిన పదాల్లో పెట్టను కోడు. క్యాప్, యాప్, మ్యాన్. ఈ కోడ్ బట్టి మనకి ఈ 9 వర్గాలు కూడా బాగా గుర్తు పెట్టుకోవచ్చు. క్యాప్ లో ఫస్ట్ సి. సి అంటే సిలిండరేటా. సిలిండరేటా లేదా నిడేరియా అని కూడా మనము పిలవచ్చు సిలిండరేటా. ఏ అంటే ఆర్థ్రోపోడా.
పి అంటే పొరిఫెరా, ఏ అంటే అనిలిడా, పి అంటే ప్లాటిహెల్మింథిస్, పి అంటే ప్రోటోజోవా, ఎం మొలస్కా, ఈ ఎకెనోడెర్మేటా, ఎన్ మనకి తెలిసింది నిమల్టీ హెల్మింథిస్. ఇది ఫ్రెండ్స్ మనకి చాలా ఈజీగా ఉంటాయి కానీ అందరికి కష్టం అనుకున్నారు, మనకి తెలియాలి ఎలాగన్నది, అది తెలిస్తే మనకి తెలుస్తుంది. క్యాప్ యాప్మెన్ ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే వెన్నుముక లేని జీవులు 9 వర్గాలు కూడా మనకి అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. రేపు మనము సకశేరుకల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.